ఉంది. ఎంత కావాలి? 2 సీసాలు పోయి. 2 సీసాలా? పొస్తపాటు ఎందుకు పోయాను? కళ్ళు ఎందుకు లేదు? బొచ్చడు కళ్ళు ఉంది. కుండ మొత్తం తీసుకోరాదు. 2 సీసాలు చాలు. 2 సీసాలు చాలా? సరే పోస్తా. గౌడ్ సాబ్ 10,000 అవసరం ఉన్నాయి. సరే అన్న. ఏం పోసినావు? జర గట్టి కలిపోయి. పోస్తా అన్న, జర ఆగు. అన్నా డబ్బులన్నా పాతవి కూడా వస్తాయి. 10,000 ఇవ్వాలన్నా. అన్ననేమన్నా అన్నావో ఊళ్ళో కూడా ఉండవు, జాగ్రత్త. అన్న నా కులవృత్తి నమ్ముకొని బతున్నానా. నా డబ్బులు నాకు ఇచ్చేయన్నా. ఎంత లంగలీలు కళ్ళు డబ్బులు ఇవ్వకుండా పోతురు. ఈరోజు వర్కర్లు సరిపోయారు, రేపు చూద్దాం. పని చేద్దామంటే పని లేదు, మన చేతిలో డబ్బులు లేవు. ఎట్టరా మనం బతికేది? సరే బా. ఈ పనిలో ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటున్నాడు. ఎలాగైతే అవ్వదు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? ఎరా ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసా, ఈసారి పక్కా పాస్ అయిపోతా. అబ్బో అంత బాగా రాసావా? ఏం చెప్పాలి, అంతా బూడి సత్యబాబా దయ. ఎవడ్రా సత్యబాబా? అదో పెద్ద స్టోరీలే, నీకు తర్వాత చెప్తున్నా. అవునా? సరే ఏదో తిందాం పద. సరే పద.
అవునరా. ఏంటి సంగతి? బిజినెస్ చాలా డల్గా ఉందిరా. అవునా, మరి ఎలా రా? ఏలే ఊళ్ళంతా సత్యబాబు అని చెప్తున్నారు. ఓము సెట్ అవుతాను. ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏంట్రా? సరే నేను వెళ్తా. సరే నీ ఇష్టం. ఓకేనా, బాయ్. బురిడి బాబా మాయల మంత్రి కుడ్డు బాబా. నమస్తే బాబా. కూర్చోండి సార్. ఏంటి సమస్య? గత 6 నెలలుగా బిజినెస్ బాగా డౌన్గా ఉంది. మీరే ఏదో ఒకటి చేయాలి బాబా. హోమం జరిపించాలి. ఎంత ఖర్చు అవుతుంది? ఒక 30,000 దాకా ఖర్చు వస్తుంది, రెడీ చేసుకోండి. సరే బాబా. ఏంటి సమస్య? బాబా గారు వస్తారు, చూస్తారు, 25,000 దాకా ఖర్చు అవుద్ది. సరే రండి. ఏంటి సమస్య? మీ ఇంట్లో పూజ చేయాలి, శాంతి పూజ. ఏంటి సమస్య? బాబా ఈ మధ్య నా రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఫాల్లో ఉంది బాబా. మీరే ఏదో ఒకటి చేయాలి బాబా. హోమం జరిపించాలి. ఎంత ఖర్చు అవుతుంది బాబా? 10,000 దాకా అవుతుంది. రెడీ చేసుకుంటా బాబా. రెడీ చేసుకుని నీ దగ్గరికి వస్తా. ఏంట్రా కలెక్షన్ ఎంత వచ్చింది? 50,000 వచ్చిందన్న. బురిడి బాబా బురిడి బాబా మాయల మంత్రి కుడ్డు బాబా. సాథి బాబా సాథి బాబా దొంగలకే దొంగడు బాబా. బురిడి బాబా బురిడి బాబా కళ్ళ ముందే మాయా చేస్తాడు. సాథి బాబా సాథి బాబా నవ్వుతూ జబ్బులు ఖాళీ చేస్తాడు. చరణం నమస్తే అయ్యా. నమస్తే అమ్మా, బాగున్నావా? ఏంటమ్మా ఇలా వచ్చావు? సంతు బాబా డబ్బులు తీసుకొని మోసం చేశాడు. అలాగా, తమ్ముడితో చెప్తాను, వాడి సంగతి చూసుకుంటాడు. సరే అమ్మా, ఇక నువ్వు వెళ్ళు. సరే వెళ్ళు. అరే గిరి, చెప్పనయ్యా. ఇలారా. ఆనయ్య. సత్య అంట ఊరంతా మోసాలు చేస్తుండు, వాడి సంగతి ఏంటో చూడు. సరేనయ్యా. నేను బెంగళూరుకు పోయి వస్తాను. సరేనయ్యా, నేను చూసుకుంటాలే. హలో, ఎప్పుడు? సరే వచ్చేస్తాను.
సండే మ్యాచ్ ఉందిరా, ఆ గిరిగడలతో ఉంది, మర్చిపో మాకు. బాయ్. వచ్చే మ్యాచ్లో చెప్తాను మీ పని. మా మీద కాదు పడడం, ఫస్ట్ బూడిబాబుని పట్టుకో. ఎక్కువ మాట్లాడకు, జాగ్రత్త. ఆడన దానిలో తప్పే ఉంది. నువ్వు మీ అన్నయ్య పేరుకే తప్ప ఊర్లో చేసేదే ఉంది. మీకు దమ్ముంటే ఆయన పట్టుకొని మాట్లాడండి. 24 గంటల్లో బ్రూడిబాబుని పట్టుకొని తీరుతాం. పదండ్రా. మీరు పట్టుకున్నప్పుడు చూద్దాంలే, పదండ్రా. బురిడి బాబా బురిడి బాబా మాయల మాంత్రికుడు బాబా సాతి బాబా సాతి బాబా దొంగలాకే దొంగడు బాబా బురిడి బాబా కల్లా ముందే మాయా చేస్తాడు సాతి బాబా నవ్వుతూ జేబులు ఖాళీ చేస్తాడు. ఎలారా, బురిడి బాబా ఎంత వెతికినా దొరుకుతలేడా? ఏం చేద్దాంరా? చేసేదే ఉందన్న, అన్నకే చెప్పుదాం పద, ఏదో ఒకటి అన్నయ్య చేస్తాడు. సరే పద.
అన్నయ్య బురుడి బాబా ఆచూకి దొరకలేని ఎంత వెతికినావండి. ఎలారా ఎలా రోజు రోజుకి ఊళ్ళో జనాల ప్రెషర్ ఎక్కువైపోతుంది. సరే నా ఫ్రెండ్ డిఎస్పి శివకుడు ఉన్నాడు కదా, అతను కలువు, నేను ఫోన్ చేస్తాను. సరే అన్న. సరే ఏంట్రా ఏమైంది అంత డల్గా ఉన్నావు? అదేరా మొన్న చెప్పే కదా బుల్లి సత్య అని ఆ, ఆ, ఆ. ఆ హోమము ఇది జరిపిస్తా అని బొక్కలేదు, మోసపోయారా? నేను అప్పటికీ చెప్పారా నీకు, నువ్వు వెళ్ళా. ఎట్లరా? సరే అయ్యిందేదో అయ్యింది, పద. ఏంటి పెద్దయ్య, గంగబాబు నన్ను కూడా మోసం చేసింది. అవునా? మీరే ఒకటి చేయండి, ఏదో ఒకటి. సరే మేము ఏదో ఒకటి చేస్తాంలే. ఆ? చైన్ స్నాచర్ దొరికాడా? దొరికాడు సార్, స్టేషన్లో ఉన్నాడు. బిల్ షాప్ల పరిస్థితి ఏంటి? లిక్కర్ అమ్ముడు మానేసాను. మొత్తం చెక్ చేశారా? మొత్తం చెక్ చేశాను సార్, ఒక బాటిల్ కూడా దొరకలేదు సార్. ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే గిరి. నమస్తే సార్. నమస్తే. అన్నయ్య మిమ్మల్ని కలవని పంపించాడు. నాకు ఫోన్ చేశాడు, ఆ దొంగ బాబా గురించి మేము పట్టుకుంటాం. సార్ మా సొంత పెద్దమ్మను కూడా మోసం చేశాడు సార్. వాడు దొరకగానే మీకు ఫోన్ చేస్తాం. ఓకే సార్, ఓకే సార్. ఆ బాబాని మనం యూనిఫామ్లో పట్టుకోలేము. మన వెహికల్స్ వాడదు సార్, ప్రైవేట్ వెహికల్స్ వాడదాం. ఓకే. సార్ ఆ వైన్ షాప్ దగ్గర ఎక్కువ ఫోకస్ చేద్దాం సార్. ఎస్ కరెక్ట్. ఏరా వెళ్దామా? వెళ్దాం కానీ ఏమైంది? బిజినెస్ డల్గా ఉందని సత్యబాబాతో పూజ చేయించాను, అమౌంట్ మొత్తం అయిపోయినాయి. అవన్నీ వర్కౌట్ అవ్వరా, మనీ బొక్క. సరే ఏదో ఒకటి చేద్దాం లేరా. ఏంట్రా పరిస్థితి? అన్నా మన కోసం ఊరంతా వెతుకుతున్నారన్నా. అన్న పోలీసులు కూడా వెతుకుతున్నారన్నా. ఓకే ఓకే. చెప్పు సూర్య. ఆ బుడ్డి బాబా బ్యాగ్ దొరికారు సార్. ఎక్కడ ఎక్కడ? ఇక్కడ నగిరికల్లో సార్. మేము వస్తున్నాం 15 నిమిషాల్లో, మీరు అక్కడే ఉండండి. ఓకే సార్, ఓకే. సార్ వాళ్ళు వస్తున్నారంట. సరే సరే. పొరపాటైంది, మన్నించండి అయ్యా. ఇక ముందు ఇలా జరగదయ్యా. మరి అందరి డబ్బులు తీసుకొని మోసం చేశారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరికి ఇచ్చేస్తానయ్యా, ఎప్పుడు ఇస్తావు? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. ఇకనైనా మంచి పనులు చేసుకొని బ్రతకండి, సరేనా? సరే అయ్యా. ఈసారి ఈ ముఖం చూసి వదిలిపెట్టాం, మరోసారి రిపీట్ అయితే బొక్కలో వేస్తా. వెళ్ళండి వెళ్ళండి. బురిడి